హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ గోరు చిక్కుడుకాయ వేపుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. హెల్దీ అని ఎందుకు అంటున్నానంటే ఇందులో వేసే పొడి కారం అంత మంచిదండి. ఎన్నో న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయన్నమాట. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా అయితే నేను ఇక్కడ 1/2 kg గోరు చిక్కుడుకాయలు తీసుకొని ఈ విధంగా వలిచిపెట్టానండి. లేదా కట్ చేసుకొని అయినా కూడా చేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో నీళ్లు పోసి గోరు చిక్కుడుకాయలు వేసేసి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేసి ఉడికించుకోవాలండి 15 నుంచి 20 నిమిషాల వరకు. ఇవి కాసేపు తర్వాత చూస్తే బాగా ఉడికిపోయాయండి. ఇలా చేతితో పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా అయితే ఉడికినట్లు. ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని నీళ్ళన్నీ కూడా వంపేసి ఈ గోరు చిక్కుడుకాయల్ని ఆరబెట్టుకోవాలి. ఈలోపు మనం పొడికారం తయారు చేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు మినపగుళ్ళు లేదా మినపప్పు వేసుకోండి. ఈ రెండింటిని కూడా బాగా దూరగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి దూరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. అంటే వేరుశనగ గుళ్ళండి. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అంతేకాకుండా హెల్తీగా కూడా తయారవుతుందండి. ఈ పొడికారంని మనం ఈ వేపుల్లోకి కాదు, డైరెక్ట్గా అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇవి కూడా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి వేపుకోవాలి. మీకు ఇష్టమైతే ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ కారం వేస్తాను అనమాట. కారానికి ఇలా కరివేపాకు దూరగా వేగి క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి మీదనే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకోవాలండి. అంటే మనకి చట్నీలకు ఎక్కువ వాడుతుంటాం కదా, ఇదనమాట. ఇది కూడా వేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఇలా వేయించిన దినుసులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం గోరు చిక్కుడుకాయలు ఉప్పు వేసాం కాబట్టి కాస్త చూసి వేసుకోండి, లేకపోతే ఎక్కువైపోతుందండి. సో ఇక్కడ చూసారు కదా, ఇప్పుడైతే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 10-15 వెలిచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మంచి అరోమాతో మనకి ఇక్కడ పొడికారం రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ పొడికారం రెడీ అయిపోయింది. మంచిగా గుమగుమలాడుతూ ఉంటుందన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే పోపు వేసేసుకుందాము. అందుకోసం స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసుకుందాము. మినప్పప్పు, శనగపప్పు ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి దూరగా వేయించుకోవాలి. పోపు దినుసులు అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఇవి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేపుకోండి. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ పోపు వేగిపోయిందండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించి నీళ్ళన్నీ కూడా వార్చి చల్లారి పెట్టుకున్నాం కదా, గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పోపు అంతా కూడా కలిసే విధంగా. ఇలా కలుపుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పొడి కారంని తగినంత వేసుకోవాలి. 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు. నేనైతే ఇక్కడ 1/2 kg తీసుకున్నాను కదండి. పొడి చాలా వరకు పట్టిందనమాట. ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు మిగిలిందండి. ఆ పొడిని మనం వేస్ట్ చేయకుండా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మిగతా వేపులు చేసినా లేదా డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా గోరు చిక్కుడుకాయలకి తగినంత కారం అనేది వేసేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసామంటే ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పడుతుందన్నమాట. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఎంతో టేస్టీ అని హెల్తీగా ఉండే గోరు చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ వేపుని వేడివేడిగా అన్నంలోకి, చపాతీ, పుల్కా, రోటీలోకి లేదా రాగి సంగటిలోకి సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ఈ పద్ధతిలో వేపుని తయారు చేసుకొని తినండి. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.